అగత్యయర్ ది యూనిఫైయర్ అనే పుస్తక రచయితలు ఎవరు? ఓ శ్యామభట్ మరియు డాక్టర్ ఎంఎన్ సుధా. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అగత్యయర్ ది యూనిఫైర్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఓ శ్యామభట్ మరియు ఎంఎన్ సుధా రచించగా కళ్యాణి తమిళంలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని కలైమగల్ పత్రిక ప్రచురించింది. ఈ పుస్తకం పూజ్య ఋషి అయిన అగత్యర్ జీవితం, అతని యొక్క బోధనలు మరియు తాత్విక కృషిని వివరిస్తుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో భారతదేశపు అత్యున్నత ర్యాంకింగ్ను పొందిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి ఢిల్లీ. ఇటీవల క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అనగా ఐఐటి ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా 118వ స్థానాన్ని పొంది భారతదేశంలోనే అత్యున్నత ర్యాంకు సాధించిన సంస్థగా నిలిచింది. ఈ ర్యాంకింగ్స్లో ఇప్పుడు భారతదేశానికి చెందిన 52 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. తద్వారా ప్రపంచంలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానం నిలిచింది. ర్యాంకింగ్స్లో భారతీయ సంస్థల సంఖ్య 2017లో 14 నుంచి 2027 నాటికి 52కి పెరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనగా ఎంఐటి యునైటెడ్ స్టేట్స్ నిలిచింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన తొలి మధ్య ఆసియా దేశం ఏది? ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ జూన్ 2026లో న్యూ డెవలప్మెంట్ బ్యాంకింగ్లో 10వ సభ్య దేశంగా మరియు వాటాదారుగా చేరింది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన మొదటి మధ్య ఆసియా దేశం ఇదే. ఇది బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా చేత స్థాపించబడిన బ్యాంకు. దీని యొక్క లక్ష్యం బ్రిక్స్ దేశాలు మరియు ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు మరియు సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వనరులను సమీకరించడం. దీని యొక్క ప్రధాన కార్యాలయం షాంఘై, చైనాలో కలదు. ఇక స్థాపక సభ్యులు 2015 నాటికి బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా. ఇక కొత్త సభ్య దేశాలు వచ్చి బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్, అల్జీరియా మరియు ఉజ్బెకిస్తాన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్ను ఏ పేరుతో మార్చింది? యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్. యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్గా పునరుద్ధరించింది. 70 సంవత్సరాలకు పైగా ఉపయోగించిన చారిత్రాత్మక ఈ యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్ హోదాకు మళ్ళీ తిరిగి రావడానికి ఇండో అనే పదాన్ని ప్రస్తావనను తొలగిస్తూ రక్షణ శాఖ 2026 జూన్లో ఈ పేరు మార్పును ప్రకటించింది. 2026 బహుపాక్షిక సంయుక్త సైనిక శాంతి పరిరక్షణ విన్యాసమైన కాన్క్వెస్ట్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? మంగోలియా. మంగోలియా దేశం 2026 బహుళపక్ష సంయుక్త సైనిక శాంతి పరిరక్షణ విన్యాసమైన కాన్క్వెస్ట్కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ విన్యాసం యొక్క 23వ విడత 2026 జూన్ 20 నుంచి జూలై 3 వరకు ఉలాన్బాతుర్లోని 5 హిల్స్ శిక్షణ ప్రాంతంలో జరగనుంది. ఈ బహుళ జాతి కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి చార్టర్ యొక్క 7వ అధ్యయనం కింద శాంతి సహాయక కార్యకలాపాల్లో పంచుకోవడానికి మరియు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి డజనుకు పైగా దేశాల సైనిక దళాలు ఒకచోట చేరుతాయి. ఇటీవల భారత సైన్యం 106 జెట్ ఇంజిన్లతో నడిచే కామికాజీ డ్రోన్లను చేర్చుకుంది. వాటి యొక్క పేర్లు ఏవి? అగ్నివేగ్. భారత సైన్యం రక్షణ రంగ తయారీ సంస్థ ఎస్ఎంపిపి లిమిటెడ్ నుంచి 106 జెట్ ఇంజిన్తో నడిచే పీస్ కీపర్ అనగా అగ్నివేగ్ డ్రోన్లను
అందుకుంది. వీటిలో 100 కార్యాచరణ డ్రోన్లు, 6 శిక్షణ డ్రోన్లు ఉన్నాయి. ఈ కామికాజ్ డ్రోన్లు లేదా లాయిటరింగ్ మ్యునిషన్స్ అనేవి లక్ష్యాలను నేరుగా ఢీకొట్టి నాశనం చేసే మానవరహిత వ్యవస్థలు. బెలారస్కు చెందిన కేబీ ఇండియా సహకారంతో అభివృద్ధి చేయబడిన పీస్ కీపర్ డ్రోన్ను భారతదేశంలో పాక్షికంగా స్థానీకరించారు మరియు గంటకు 750 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల నవీకరించిన వెర్షన్ను కూడా ప్రతిపాదించారు. IIRF 2026 ర్యాంకింగ్స్లో భారతదేశపు అగ్రశ్రేణి ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా ఏ విశ్వవిద్యాలయం నిలిచింది? జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం JNU. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం JNU 2026 IIRF అనగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్లో భారతదేశపు అగ్రశ్రేణి ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా ర్యాంకింగ్ పొందింది. ప్రభుత్వ లేదా ప్రజా విశ్వవిద్యాలయ విభాగంలో మొదటి 3 స్థానాలు వచ్చేసి మొదటి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, రెండవ స్థానంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, మూడవ స్థానంలో జామియా మిలియా ఇస్లామియా. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేప్స్ 3 టెలిస్కోపు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఇటీవల ముంబై, కొచ్చి మరియు జపాన్కు చెందిన పరిశోధకులు అంతరిక్షం నుంచి ఉద్భవించే సూక్ష్మ పరమాణు కణాలైన మ్యూలను భూమి యొక్క ఎగువ వాతావరణ ఉష్ణోగ్రత మరియు సూర్యుని అయస్కాంత క్షేత్రం ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేయడానికి గ్రేప్స్ 3 టెలిస్కోపును ఉపయోగించారు. ఈ గ్రేప్స్ 3 టెలిస్కోపు విశ్వకిరణాల యొక్క మూలం, త్వరణం మరియు వ్యాప్తిని అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ఇది భారతదేశంలోని తమిళనాడులోని ఊటీలో ఉంది మరియు దీనిని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నిర్వహిస్తున్నది. ఇటీవల 15 దేశాలు ఆమోదించిన మొంబాసా ప్రకటన ఏ సమస్యను ఎదుర్కోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది? అక్రమ చేపల వేట. ఇటీవల ఆఫ్రికా, ఆసియా, యూరోప్, కరేబియన్ మరియు పసిఫిక్ చెందిన 15 దేశాలు చట్టవిరుద్ధమైన, నివేదించని మరియు నియంత్రణ లేని చేపల వేటకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి మొంబాసా ప్రకటనను ఆమోదించాయి. కెన్యాలోని మొంబాసాలో జరిగిన 11వ అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ప్రకటనను ఆమోదించారు. సముద్ర జీవావరణ వ్యవస్థలను రక్షించడం, సుస్థిరమైన మత్స్య పరిశ్రమను నిర్ధారించడం, అదేవిధంగా చేపల వేటపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల భారత నౌకాదళం తన విమానయాన చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యయనానికి ముగింపు పలుకుతూ ఏ హెలికాప్టర్ల సముదాయాన్ని నిలిపివేసింది? సీ కింగ్ MK-42B ఫ్లీట్. భారత నౌకాదళం ఫ్లయింగ్ ఫ్రిగేట్స్ అని కూడా పిలువబడే తన ప్రఖ్యాత సీ కింగ్ MK-42B హెలికాప్టర్ల సముదాయాన్ని అధికారికంగా నిలిపివేసి చారిత్రాత్మక INAS 330 లేదా హార్పూన్స్ స్క్వాడ్రన్లకు కొత్త నంబర్ ప్లేటును కేటాయించింది. ఈ విరమణతో జలంతర్గామి వ్యతిరేక యుద్ధవిమానాల 36 ఏళ్ల అద్భుతమైన కార్యాచరణ అధ్యయనం ముగిసింది. ఇటీవల వార్తల్లో కనిపించిన రివార్డ్ ప్రోగ్రాంకు ఏ సంస్థ సహాయం అందిస్తోంది? ప్రపంచ బ్యాంకు. ఇటీవల రివార్డ్ కార్యక్రమం కింద మెరుగైన వాటర్ షెడ్ నిర్వహణ కోసం జాతీయ సాంకేతిక మార్గదర్శకాల సముదాయంపై జాతీయ వర్షాధార ప్రాంతాల ప్రాధికార సంస్థ ఒక సమావేశాన్ని నిర్వహించింది. రివార్డ్ అనగా వినూత్న అభివృద్ధి ద్వారా వ్యవసాయ స్థితిస్థాపకత కోసం వాటర్ షెడ్లను పునర్జీవింపచేయడం. ఇది 2021 నుంచి 26 వరకు కర్ణాటక మరియు ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేయబడుతున్న ఒక వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు మద్దతిస్తుంది. చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి బాలల నిధి యూనిసెఫ్.
ఐక్యరాజ్యసమితి బాలల నిధి అనగా యూనిసెఫ్ విడుదల చేసిన చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ 2026 పలు పర్యావరణ ప్రమాదాలపై దృష్టి సారిస్తూ వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పిల్లలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో సుమారు 39.2 కోట్ల మంది పిల్లలు అనగా 92% తీవ్రమైన వేడికి గురవుతూ 89 కోట్ల మంది పునరావృతమయ్యే వడగాలులను ఎదుర్కొంటున్నారు. భారతదేశం వాతావరణ ప్రమాదాలకు గురయ్యే అధిక స్కోరు 10కి గాను 9.21గా నమోదైంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ను ఏ సంస్థ స్థాపించింది? భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల ఎన్నికల శిక్షణ మరియు నిర్వహణలో 15 సంవత్సరాల సేవను పూర్తి చేసినందుకు గాను ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ అభినందించారు. దీనిని భారత ఎన్నికల సంఘం 2011లో ఎన్నికల శిక్షణ, పరిశోధన మరియు సామర్థ్య పెంపు కోసం ఒక ప్రముఖ కేంద్రంగా స్థాపించింది. స్నో లెపర్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ నేచర్ అనగా షాన్ కన్జర్వేషన్ సొసైటీ రాజ్యాంగాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆమోదించింది? లడఖ్. ఇటీవల లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ స్నో లెపర్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ నేచర్ అనగా షాన్ కన్జర్వేషన్ సొసైటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ట్రాన్స్ హిమాలయ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ, శాస్త్రీయ జీవవైవిధ్య నిర్వహణ మరియు సమాజ ఆధారిత పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడమే ఈ సొసైటీ యొక్క లక్ష్యం. ఇది లడఖ్ రాష్ట్ర జంతువైన మంచు చిరుతతో పాటు ఇతర ఎత్తైన ప్రాంతాల వృక్ష, జంతు మరియు చిత్తడి నేలల సంరక్షణపై దృష్టి సారిస్తుంది.